ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టే ప్రయత్నానికి పూనుకుంటోంది. ఇంతకీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం ఎందుకు చేస్తున్నారు, చేస్తే ఏమవుతుంది? చాలా కీలకమైనటువంటి అంశాలు. రాష్ట్రంలో 2019 వరకు కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఈ 11 మెడికల్ కాలేజీలకు తోడుగా అదనంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించాలి అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించింది. అప్పటికే రాష్ట్ర విభజన నాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న తెలంగాణలో ప్రస్తుతం 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి చేర్చారు. అంటే 5 నుంచి 35 అంటే దాదాపు 700% పెరిగాయి. కానీ ఏపీలో అంతకుమించి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా అందుబాటులోకి వచ్చిన దాఖలాలు లేవు. దాంతో ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో 6 మెడికల్ కాలేజీలని పూర్తి చేసింది. ఇప్పుడు అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. మిగిలిన కాలేజీల్లో పులివెందుల, మదనపల్లె, ఆదోని, మార్కాపురం ఈ 4 కాలేజీలని ఇప్పుడు పీపీపీ మోడల్లో ప్రైవేటు వాళ్ళకి అప్పగించబోతున్నారు. మిగిలిన 6 కాలేజీలు అంటే బాపట్ల, నర్సీపట్నం, పాలకొల్లు, అమలాపురం, పార్వతీపురం ఇలాంటి మెడికల్ కాలేజీల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రీతిన ముందుకెళ్తుంది అన్న దాని మీద స్పష్టత లేదు. ఇప్పుడు ప్రైవేటు పరం చేయాలనుకుంటున్నటువంటి తొలిదశ 4 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపుగా రెడీ అయ్యాయి. వాస్తవానికి ఈ ఏడాది అడ్మిషన్స్ జరపాల్సి ఉంది. పులివెందుల్లో అయితే నిరుడే అడ్మిషన్ జరిపేదానికోసం కేంద్రంలోని ఎన్ఎంసి అనుమతి కూడా ఇచ్చింది. 50 సీట్లకు భర్తీ చేసుకోండి అంటూ పర్మిషన్ ఇచ్చిన తర్వాత దేశంలోనే తొలిసారిగా 50 సీట్లు భర్తీ చేసుకోండి అని చెప్పిన తర్వాత కూడా నిరాకరించినటువంటి చరిత్ర చంద్రబాబు సర్కార్ది. ఇక ఇప్పుడు ఈ 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టి 2027-28 అంటే వచ్చే ఏడాది కూడా కాదు, ఆ పై ఏడాది నుంచి అడ్మిషన్స్ జరుపుతాం అన్నది చంద్రబాబు సర్కారు మాట. ఇప్పుడు వీటిని ప్రైవేటు పరం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రతిపాదించిన ప్రాంతాలన్నీ మారుమూల ప్రాంతాలు. ఉదాహరణకి మార్కాపురం, ఆదోని, పిడుగురాళ్ల, నర్సీపట్నం, పాడేరు, పార్వతీపురం ఇవన్నీ కూడా బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు, సరైనటువంటి వైద్య సదుపాయం లేని ప్రాంతాలు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రతిపాదించినట్టుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ పూర్తయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తోడుగా అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వస్తుంది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందికి ప్రభుత్వంలో మంచి మెరుగైనటువంటి వైద్యం అందేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి పీపీపీ అని ఒక అందమైన పేరు పెట్టారు. పేరేదైనా ఇప్పుడు ప్రభుత్వమే నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి అప్పగించబోతున్నారు. ప్రైవేటు వాళ్ళకి అప్పగించడం వల్ల ప్రైవేటు హాస్పిటల్ వస్తుందే తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాదు, ప్రభుత్వ ఆసుపత్రి ఉండదు, ప్రభుత్వమే మెరుగైనటువంటి వైద్యం అందించే అవకాశం ఉండదు. అనివార్యంగా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో చాలామంది మళ్ళీ దూర ప్రాంతానికి వెళ్ళక తప్పని పరిస్థితి రాబోతుంది. ఉదాహరణకి మార్కాపురంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వచ్చి ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులో ఉంటే నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది గిరిజన తెగలకి, మార్కాపురం లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో కనీసం తాగునీరు కూడా పూర్తిగా అందుబాటులో లేనటువంటి ప్రజలకి, ఫ్లోరోసిస్ వంటి అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నటువంటి వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం ఆ ఆసుపత్రిలో అందేదానికి అవకాశం ఉండేది. కానీ చంద్రబాబు నిర్వాహకం మూలంగా ఇప్పుడు ఆసుపత్రి ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి పోతే ప్రైవేటు వాళ్ళు భారీగా వసూళ్లకు పూనుకుంటారు. సామాన్యులు మళ్ళీ ప్రభుత్వ వైద్యం కోసం అటు ఒంగోలు మరొక వైపు గుంటూరు వెళ్ళక తప్పని పరిస్థితి రాబోతుంది. అంటే ప్రజలందరికీ వైద్య సేవలు అందుబాటులో ఉండేదానికోసం జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి ప్రతిపాదనను చంద్రబాబు తుంచేయడం వల్ల భవిష్యత్తులో చాలామంది ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి రాబోతుంది. మెరుగైనటువంటి వైద్యం దూరం కాబోతుంది.
పైగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎంత దందా చేస్తాయంటే ఆ మెడికల్ కాలేజీల్లో ఎటువంటి సదుపాయాలు లేకుండా, అసలు ఆసుపత్రులు కూడా సక్రమంగా నిర్వహించకుండా యథేచ్ఛగా సాగుతూ ఉంటాయి. ఉదాహరణకి చిత్తూరులో అపోలో మెడికల్ కాలేజ్ ఉంది, వాళ్ళకి ఆసుపత్రి కూడా లేదు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో మెడికల్ కాలేజ్ అడాప్ట్ చేసుకుని అదే మా ఆసుపత్రి అని చూపిస్తూ మెడికల్ కాలేజ్ నడిపేసుకుంటుంది. భవిష్యత్తులో మార్కాపురంలో, పిడుగురాళ్లలో ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్ని చూపించేసి ఎటువంటి ప్రభుత్వ ఆసుపత్రి, కొత్త ఆసుపత్రి ఏర్పాటు చేయకుండా చేతులు దులుపుకునే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. పైగా ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాళ్ళు ఎటువంటి శ్రద్ధ వైద్యుల మీద, రోగుల మీద లేకుండా ఎంత నామమాత్రంగా వైద్య విద్యను నడుపుతారో ఈ ఏడాది విశాఖపట్నంలోని గాయత్రి విద్యా పరిషత్ ఒక ఉదాహరణ. ఎన్ఎంసి తనిఖీల్లో, సిబిఐ సోదాల్లో ఆ ఆసుపత్రి, ఆ మెడికల్ కాలేజ్ నిర్వాహకులు అడ్డంగా దొరికిపోయారు. దాంతో ఈ ఏడాది 200 మెడికల్ సీట్లు అడ్మిషన్ కూడా నడపలేనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇట్లా ప్రైవేటు మెడికల్ కాలేజీలకి అప్పగించడం ద్వారా చంద్రబాబు మెడికల్ విద్యలో అనేక రకాలుగా అవస్థలు తీసుకురావడమే కాకుండా మొత్తం ప్రభుత్వ వైద్యాన్ని జనానికి, సామాన్యుడికి అత్యంత ఖరీదైనటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని కూడా దూరం చేసే ప్రయత్నానికి పూనుకుంటున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. దీన్ని మరి జనం హర్షిస్తారా, ఆనందిస్తారా, చంద్రబాబు నిర్ణయాన్ని ఆహ్వానిస్తారా, లేకుంటే పూర్వపు ప్రతిపాదన మాదిరిగానే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించాలని ఆయా ప్రాంతాల్లో ప్రజలు బలంగా నినదిస్తారా? ఇదే ప్రభుత్వ వైద్య రంగానికి భవిష్యత్తును నిర్ణయించే అంశం.